వీక్షకులకు నమస్కారం. ఈ ఆషాఢ అమావాస్య ప్రత్యేకత, దానికి సంబంధించి ఎటువంటి పూజ చేసుకుంటే మంచిది, అలానే ఈ వచ్చే శ్రావణ మాసం యొక్క పూర్తిగా శ్రావణ మాసంలో చేయవలసిన ఈ వచ్చే పండగల్లో చేయవలసిన పూజలు కానీ, దానికి సంబంధించిన విధి విధానాలు కానీ ఎలా చేయాలి ఏంటి అనేది మనకి చెప్పడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బమిడి అనంత శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అనంత శర్మ గారు. నమస్తే. ఇప్పుడు మనకి శ్రావణ మాసం రాబోతుంది. మనం ఫస్ట్ నుంచి చూస్తే శ్రావణ మాసం మన తెలుగు రాష్ట్రాల్లో అంటే మిగతా అన్ని చోట్ల కూడా ఎక్కువగా ఆడవారు శ్రావణ మాసంలో నోములు కానీ వ్రతాలు కానీ ఇవన్నీ చేయటం మనం చూస్తున్నాము. ఇళ్లలో మన ఆడవాళ్ళందరూ చేస్తారు. అసలు ఇన్ని మనకి ఈ 12 మాసాలు ఉండగా ఈ శ్రావణ మాసమే ఆడవాళ్ళు ఈ నోములు వ్రతాలు ఎందుకు చేస్తారు? అంటే 5వ తనం కోసం చేస్తారని కొంతమంది, అమ్మవారిని చేస్తే మంచిదని, అంటే మిగతా నెలల్లో కూడా ఈ 5వ తనానికి ఎప్పుడైనా చేయొచ్చు. కానీ అసలు కేవలం ఈ శ్రావణ మాసం విశిష్టత ఏంటి? అసలు శ్రావణ మాసంలోనే ఈ ఆడవారు ఇవన్నీ చేయటానికి కారణం ఏంటి? దాని ఆ శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏంటి? బాబు, నువ్వు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైన ప్రశ్న. ప్రత్యేకించి ఆడవాళ్ళు శ్రావణ మాసాన్ని ఎందుకు ఎక్కువగా ఆరాధిస్తారయ్యా అంటే పసుపు కుంకాల కోసం, భర్త పిల్లల కోసం. ఇలా ఎవరిని కొలుస్తారా అంటే ప్రతి మంగళవారం ముత్తైదులు పిలుచుకుంటారు చక్కగా. ఓ 10 మందినో లేకపోతే వీళ్ళే ప్రతి ఇంటికి వెళ్ళి సాయంకాలం 5-6 గంటలకి ప్రతి ఇంటికి వెళ్ళి తెలిసిన ముత్తైదువులకి ఇది శనగలు చక్కగా అందులో తమలపాకు ఒక్క ఇవి చరివిడి పెట్టి ప్రతి మంగళవారం నాడు నోములు చేసుకునే వాళ్ళు చాలా మంది. అలాగే ప్రతి శుక్రవారం కూడా చేసేవాళ్ళు ఇళ్లలో లక్ష్మీదేవికి. ఒక శ్రావణ మాసం ఎందుకయ్యా ఆడవాళ్ళకి ప్రసిద్ధి అంటే ముత్తైదుతనం కోసం, భర్త బాగుండడం కోసం, పిల్లలు ఎదుగుదల కోసం, విద్య బాగుండడం కోసం, లోక కళ్యాణార్థానికై శ్రావణ మాసం అంతా ఆడవాళ్ళు చక్కగా లక్ష్మీదేవిని బ్రహ్మాండంగా కొలుస్తారు. దేనికయ్యా? దీనికి కారణం అంటే వాళ్ళ ఇళ్లలో పిల్లలు బాగుండడం కోసం. ఈ ముత్తైదువులందరి గురించి, ముత్తైదువులందరూ చక్కగా ఈ ఆడవాళ్ళ విశిష్టత లక్ష్మీదేవిని ఎక్కువ కొలుస్తారు. ప్రతి శుక్రవారం ఎలా చేస్తారా అంటే లక్ష్మీదేవికి క్షీరాన్నం, బెల్లం పరవాన్నం చేసి నివేదన ఇస్తారు. లక్ష్మీ అష్టోత్తరం వాళ్ళ ఇష్టం. ఓ 10 మంది పేరెంటాలకు ఎక్కేసుకుంటారు. స్తోమత ఉన్న వాళ్ళు భోజనాలు పెడతారు, స్తోమత లేని వాళ్ళు తాంబూలం ఇచ్చి పంపిస్తారు. అలాగే దీనికి ఏమిటి ఆ లక్ష్మీదేవికి ఇంత ప్రీతి? శ్రావణ మాసం లక్ష్మీదేవికే ప్రసిద్ధి ఎందుకయ్యా అంటారు. అయ్యా, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటంటే అనేక రకాల సందర్భాల్లో పార్వతీదేవి స్టార్ట్ చేసింది. పార్వతీదేవి వరలక్ష్మి వ్రతం నాడు చేసుకోవాల్సింది ఆడవాళ్ళంతా పసుపు కుంకాలతో నిండు మొత్తగా ఉండడం కోసం పార్వతీదేవే స్వయాన చేసింది ఈ వ్రతాన్ని. ఆవిడ ఎంతో మంది మొత్తం ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం పిలిచి తాంబూలాలు ఇచ్చి నిండుగా పసుపు కుంకాలు బట్ట అన్ని ఇచ్చి భోజనాలు పెట్టి సత్కరించి వాళ్ళ పాదాబంధం చేసి వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకున్న మహాతల్లి. ఆ తల్లి నుంచి వచ్చిన శ్రావణ మాసమే ఆడవాళ్ళకి ఇంత ప్రసిద్ధి అని చెప్పడానికి ఆస్కారం ఉంది. అంటే పార్వతీదేవి ఆ శ్రావణ మాసంలో చేశారు కాబట్టి మన ఆడవాళ్ళు అంతా శ్రావణ మాసం ప్రసిద్ధి ఆవిడ ద్వారా వచ్చింది. ఆ మహాతల్లే నేర్పింది ఈ వ్రతం కూడా ఎందుకు చేసుకోవాలి, దేనికోసం చేసుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతం అనగా శ్రావణ మాసం మంగళవారాలనగా ఇంట్లో పిల్లలు కానీ భర్తలు కానీ ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నా ఆవిడని కొలవడం వల్ల, ఆవిడకి నివేదనలు ఇవ్వడం వలన, 10 మంది ముత్తైదులకు పసుపు కుంకాలు ఇవ్వడం వలన ఆ ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నా సాల్వ్ అవడానికి ఆస్కారం ఉంది. అనేక రకాలు. ప్రతి ఆడది ముత్తైదు చిన్న పెళ్లి కాని పిల్లలు కూడా చేయమని శాస్త్రం ఉంది అక్కడ. ఆ పెళ్లి కాని పిల్లలు కూడా సరదాగా చేసుకోవాలంటే అక్కడ ఏమిటాయంటే సాంప్రదాయాన్ని దుస్తులు ధరించాలి, కానీ జుట్టు విరమోసుకోవడం, ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకోవడం, మేకప్లు అవ్వడం చాలా తప్పు. సాంప్రదాయం దుస్తులు అంటే చీర జాకెట్ లేదా లంగా పిల్లలు లంగా ఓని పిల్ల కాని పిల్లలు. అలాగే పసుపు కుంకం కంపల్సరీ. జుట్టు విరమోసుకోకూడదు. ముడేనా వేసుకోవాలి, జడానే వేసుకోవాలి. జడ అందరూ ముడేసుకో కూర్చుని సాంప్రదాయంగా పట్టు చీర ఉంటే పట్టు చీర ఓపిక, నేత చీర ఉంటే నేత చీర, అలా సాంప్రదాయ దుస్తులు వేసుకుని అమ్మవారి దగ్గర చక్కగా అలంకరణ చేసుకుని లక్ష్మీదేవి అలంకరణ చేసుకుని అక్కడ పద్మం వేసి, ముగ్గులో పద్మం వేసి దాని మీద అరిటాకు వేసి అరిటాకులో వీళ్ళు చేసిన నివేదనలన్నీ అక్కడ పెట్టి అప్పుడు లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ కుంకుమార్చన కానీ అలా చేసుకుని వీళ్ళు ముత్తైదులుగా ఆ 10 మంది పేరెంటాలను పిలుచుకుని 10 మందికి
అన్ని చక్కగా వాళ్ళు పసుపు కుంకాలు గాజులు చీర జాకెట్ పీసు ఇలాంటివన్నీ 10 మంది ఆడవాళ్ళకు వాళ్ళ స్తోమత 10 అనే కాదు ఎంతమందికైనా పెట్టుకోవచ్చు ఒప్పుకున్నారు. అలా చేసుకుని అమ్మవారిని కూడా ఉన్న వాళ్ళ ఇళ్లలో వాళ్ళ భర్త పిల్లలు క్షేమంగా ఉంటారని ఇది పార్వతీదేవి ఇచ్చిన వరప్రసాదం. అంటే ముత్తైదుతనం కోసము పతి క్షేమము అలానే కుటుంబ క్షేమం కోసమే ఆడవాళ్ళు ఈ వ్రతం ఈ శ్రావణ మాసం పూజలు ఏవైనా చక్కగా చేసుకుంటారు. దానివల్ల కుటుంబంలో అందరికీ ఏ ఇబ్బందులు ఉన్నా, ఒకవేళ ఆడపిల్లల పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, వాళ్ళ పెళ్లిళ్ళు కుదరడం, చక్కగా ఇంట్లో సుఖ సంతోషాలు ఉండడం, లక్ష్మీ కటాక్షం నిలబడడం ఇలాంటివన్నీ ఉంటాయని చెప్పడానికి ఆస్కారం ఉంది. చాలా చక్కగా వివరించారండి. నమస్కారం. నమస్కారం.